సో ఎలా అనిపించింది కన్నప్ప మీకు మూవీ? బాగుంది, ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత మూవీ అయితే చాలా బాగుంది. ఓకే, అంటే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు మూవీని బాగాలేదని చెప్పేసి. చేసే అంత బాగాలేకుండా అయితే లేదు, మూవీ నిజంగానే బాగుంది. ఈవెన్ విష్ణు యాక్టింగ్ కూడా అంత వర్స్ట్ ఏం లేదు, చాలా బాగా చేశాడు. సో ప్రభాస్ వచ్చాక సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ప్రభాస్ వచ్చాక ఇంకా మూవీ నెక్స్ట్ రేంజ్ వెళ్ళింది. ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది చూసిన తర్వాత? ఆ థియేటర్లో ఎలా ఎంజాయ్ చేశారు? ప్రభాస్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. సో నేనైతే ఎస్పెషల్లీ ప్రభాస్ కోసం వచ్చాను. సో ఇట్స్ రియలీ గుడ్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంతే. సో మంచి ఇష్టం కొంచెం రొమాన్స్ రెచ్చిపోయారని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? యా అట్లా ఏం లేదు. సో ప్రెసెంట్ జనరేషన్ కోసం వాళ్ళు అలా ట్రై చేస్తుంటారు. బట్ యా కొంచెం పేరెంట్స్కి వాళ్ళు అలా ఫీల్ అవుతారు. బట్ యా ప్రెసెంట్ జనరేషన్ ఓకే. యా డివోషనల్ మూవీ కాబట్టి కొంచెం ఎక్స్పోజింగ్ అట్లా తగ్గించి ఉండాల్సింది. సో యా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీరోయిన్ బట్టలు అనేది చాలా పొట్టిగా వేసారు సినిమా మొత్తం అనేది, కొంచెం మిస్టేక్ ఉంది. బట్ యా సెకండ్ హాఫ్లో అది అంతా మనము గమనించాం. సో ఇట్స్ జస్ట్ వీ విల్ లుక్ ఇట్ ప్రభాస్ ఓన్లీ. సో ప్రభాస్ కోసమే సినిమా వచ్చారా లేకుంటే విష్ణు గారి కోసం వచ్చారా? నేను ప్రభాస్ కోసం వచ్చాను, బట్ విష్ణు కూడా అంత బ్యాడ్గా అయితే యాక్టింగ్ చేయలేదు. ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ అయితే బాగుంది అండ్ డిసప్పాయింట్ అయితే కాలేదు మూవీ. క్లైమాక్స్ ఎలా ఎంజాయ్ చేశారు? విష్ణు గారి యాక్షన్ అంటే ఎమోషన్స్ కానీ ఎలా? యా యాక్చువల్లీ నేను భక్త కన్నప్ప చూశాను. సో ఇది సేమ్ స్టోరీయే, బట్ యా ప్రెసెంట్ జనరేషన్ కోసం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచ్. అవుట్ ఆఫ్ 5కి ఎంత ఇస్తారు మేడం రేటింగ్? 3. ఓకేనా? కన్నప్ప రెండో రోజు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకెళ్తుంది. అనవసరంగా ఒక సినిమాను ఎట్లా పబ్లిసిటీ చేసుకొని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలి అనేది మంచు ఫ్యామిలీకి తెలియనట్టుంది. ఈరోజు మార్నింగ్ ఇండస్ట్రీ రికార్డ్ అని పోస్టర్ ఎందుకు అవసరమా? ఇది ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత నెగిటివ్ అవుతుంది. అదే ట్రైలర్ వచ్చిన తర్వాత నెగిటివ్ అనేది చాలా తగ్గింది. మళ్ళీ మంచి పాజిటివ్గా వెళ్తున్న దాన్ని వాళ్ళంతలకు వాళ్ళే నెగిటివ్ చేసుకునేటట్టు మంచు ఫ్యామిలీ అయితే అనిపించింది. ఇండస్ట్రీ రికార్డ్ ఎందుకు, సినిమా ఇట్టు కావాలని కోరుకోవాలా? పోస్టర్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతూనే ఉంది. ఇండస్ట్రీ రికార్డు గతంలో గేమ్ చేంజర్ రికార్డు కూడా బద్దలు కొట్టిందనే విధంగా ఎందుకు ఇంత ట్రోలు? అరే ఇంత భక్తి సినిమా మంచు ఫ్యామిలీ రాక ఒక ఇట్టు పడ్డది మంచు ఫ్యామిలీకి. దాన్ని మెల్లగా ఒక స్టార్ హీరోని తెచ్చుకొని ప్రవాసం తెచ్చుకొని ప్రమోషన్ చేసుకొని సినిమాలో మంచి ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రభాస్ను ఇంకో స్టార్ హీరోను తెచ్చుకొని మంచి పబ్లిసిటీ చేసుకొని ఈ వీకెండ్ లోపు మంచి కలెక్షన్ వచ్చేటట్టు అలా ప్లాన్ చేసుకోవాలి. అరే రికార్డులు కొట్టింది ఇది కొట్టింది అంటే అవసరమా మంచు ఫ్యామిలీకి రికార్డులు? ఒకప్పుడు రికార్డులు చూడలేదా మోహన్ బాబు పెదరాయుడితోటి? ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇది? చాలా ఘోరమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి. సినిమా రెండో రోజు కూడా థియేటర్లో అయితే ఫస్ట్ హాఫ్ ట్రోల్ చేసిరు, థియేటర్లోనే ట్రోలింగ్ నడుస్తుంది. 100 మంది కాదు షేర్ ఖాన్ అని మగధీరాలు అంటే ఇళ్ళల్లో 1000 మంది రాని అనే డైలాగ్ కూడా మస్తు ట్రోల్ జరుగుతుంది. కానీ ఆ ట్రోల్ అన్నీ మర్చిపోయేటట్టు సెకండ్ హాఫ్ ఉంది. అంత మంచిగా సెకండ్ హాఫ్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ దెబ్బ కొట్టినా సెకండ్ హాఫ్ నిలబెట్టినప్పుడు అరే జాగ్రత్తగా ఆ టాక్ను కాపాడుకోవాలి కదా మూవీ టీము, హీరో కాపాడుకోవాలి కదా, వాళ్ళే ప్రొడ్యూసర్ కదా. అరే ఇంత పెద్ద ప్రభాస్ రూపాయి తీసుకోకుండా నటించిండు, అసలు మోహన్ లాల్ ₹1 కూడా తీసుకోకుండా నటించిండు. అవన్నీ మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా మనకు బెనిఫిట్ అయ్యేటట్టు చేసుకోవాలని మూవీ టీం ఆలోచించలేదేమో. అప్పుడే మంచు విష్ణు అయితే నేను 6 కొట్టినా ఇండస్ట్రీ రికార్డు అని అంత ట్రోలింగ్ నడుస్తుందబ్బా. సినిమా మాత్రం క్లైమాక్స్లో నిలబెట్టింది, అందరినీ నిలబెట్టింది. వాళ్ళు ఇలా చేస్తే మళ్ళీ సినిమా 2 వారాలు కూడా నడుస్తుందో నడదో అది కూడా డౌటే. థియేటర్లో మాత్రం లేడీస్ మాత్రం మంచిగా కనెక్ట్ అయ్యారు, భక్తి భావంతో కనెక్ట్ అయ్యారు. దాన్ని ప్రచారం చేసుకోవాలి. లేకపోతే ఇది కూడా మరో జిన్నా మరో సన్నాపిండి అయిపోతుంది వీళ్ళు ఇలాగే చేసుకుంటే మాత్రం 100%. మళ్ళీ జిన్నా కాకుండా చూసుకునే మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అరే అమ్మ కార్ వచ్చింది, వేరే మాట్లాడడం డిస్టర్బ్ క్రేజీ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఉంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ మెంటల్ అన్న, మెంటల్ థియేటర్ అందరు మెంటల్ పోయినారు అన్న. ఎండింగ్ కూడా ఎమోషనల్ అన్న. డైరెక్టింగ్ వెరీ వెల్ డైరెక్టెడ్ మూవీ. రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఎమోషనల్. క్రింజ్ డైలాగ్స్ ఏం లేవు, ఫనీ జోక్స్ ఉన్నాయి ప్రభాస్ వచ్చినాక. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే ఓకే. సెకండ్ హాఫ్ ఎండింగ్ సూపర్ అన్న, సూపర్. నాకు ఈరోజు స్కూల్ ఉంటే ఎవరో బంగౌట్ వచ్చినా నేను గది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం రొమాన్స్ ఎక్కువ చూపించారంటున్నారు. రొమాన్స్ ఎక్కువ చూపించిండ్రు. కంపేర్ చేయాలంటే కొంచెం రాజమౌళి బాహుబలి స్టైల్ తీసిండ్రు. ఓకే, వాళ్ళకన్నా గొప్ప తీసే టైప్ కూడా ఉంటారు మేబీ. అంటే
బాహుబలి పాయింట్ ఇందులోకి తీసుకోవాలనుకున్నాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు, అవును అవును, కానీ ఐ థింక్ ఈ ఎగ్జిక్యూటెడ్ ఇట్ బెటర్ దెన్ బాహుబలి ఓకే. పర్సనలీ. అంటే అందరికి అట్లా అనిపించదు, బట్ సూపర్ ఉండే అన్న ఫస్ట్ హాఫ్ కూడా. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్మాస్ఫియరా అన్న ఆల్మోస్ట్ హౌస్ఫుల్, క్రేజీ ఉండే అన్న అట్మాస్ఫియర్, క్రేజీ. అంటే మనమైతే అడిచినాం, ప్రసాద్లో ఎక్కువ అరవరు కదా నవ్ డేస్, మనమైతే అడుస్తున్నాం అన్న, క్రేజీ ఉండే. ప్రభాస్ గెటప్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. 90% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమాకి వచ్చామంటున్నారు. మీరు కూడా అందుకోసం వచ్చారా, స్టోరీ కోసం వచ్చారా? ప్రభాస్ కోసం 50%, వేరే 50% నా ఫ్రెండ్స్ తీసుకొచ్చి. ఓకే. మొత్తానికైతే ప్రభాస్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను అనుకుంటారు మూవీ? కలెక్షన్సా 1000 కోట్ల 2000 కోట్ల? 1000 కోట్లు. రీజనల్ మూవీ కదా ఇది, పాన్ ఇండియానా? 600 అనుకోవచ్చు అన్న, 600-700.